ఈరోజు దేవుని మాట యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈ ధ్యాన వాక్యము యోబు గ్రంథంలోని యోబు జీవితమును గూర్చినదిగా మనం గమనిస్తాం. ఊజు దేశంలో నివసించే యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఈ ఆధ్యాత్మిక స్థితిని బట్టే దేవుడు యోబు యొక్క ఆస్తి దేశములో విస్తరించినట్లు, దేవుడు అతని చేతి పనిని దీవించుచుండుట వలన ఎంతో క్షేమముగా ఉన్నట్లు వాక్యం బోధిస్తుంది. అలాగే దేవుడు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసినట్లు దేవుని గొప్ప భద్రత, కాపుదలను గూర్చి చెప్పబడింది. యోబునకు కలిగిన దేవుని కంచె తీయబడితే, యోబు యొక్క ఆస్తిని, సంపదను, ఆరోగ్యమును దేవుడు మొత్తితే, అతడు దేవుని దూషించి దేవుని విడిచిపెట్టునని అపవాది దేవునితో సవాలు చేస్తుంది. అందుకు దేవుడు అతని ప్రాణము నీవు ముట్టవద్దని అపవాదికి అనుమతి, అవకాశం దేవుడిస్తాడు. కానీ దేవుని సాతాను యోబు యొక్క సర్వమును దోచుకున్నప్పటికీ ఒక్క మాట కూడా యోబు దేవుని దూషించినట్లు కానీ దేవుని విడిచినట్లు కానీ చెప్పబడలేదు. సాతాను యోబు యొక్క భార్య ద్వారా అతనితో సర్వము కోల్పోయిన, ఆరోగ్యం క్షీణించిన, సంతానము మరణించిన, ఇంకను నీవు యథార్థతను వదలకయుందువా, అయినను ఆయనను దూషించి మరణము కమ్మని పలుకుతుంది. అప్పుడు కూడా యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ దేవుని స్తుతిస్తాడు. యోబు యొక్క స్నేహితులు ముగ్గురు వచ్చి యోబు దగ్గర కూర్చుని ఎంతో సమయము గడిపి యోబుని గాయపరిచినట్లు, హేళన చేసి మాట్లాడినట్లు, యోబుకు దేవునిపై కోపము పుట్టేటట్లు మాట్లాడినట్టు దేవుడు ఎలీఫజుతో, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుతుంది. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, నేను అతని ప్రార్థన మాత్రం అంగీకరిస్తానని 42వ అధ్యాయం యోబు గ్రంథం 7-9 వచనాల్లో దేవుడు చెబుతారు. అప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించి యోబుకు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేస్తారు. యోబు యొక్క క్షేమస్థితిని పొందుటకు కారణం, యోబు ఎన్నో శోధనల, వ్యాధుల, అవమానముల మధ్యలో కూడా తన యథార్థతను వదలక, దేవుని దూషింపక, దేవుడు అతని మొదటి స్థితిని తిరిగి అనుగ్రహించు వరకు ఆయనపై ఆధారపడి ఉండుటయే అని మనం గమనిస్తాం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనంలో తన అన్నదమ్ములందరికంటే యోసేపును తన తండ్రి ఎక్కువగా ప్రేమించుటను బట్టి వారు పగ్గబట్టి క్షేమ సమాచారమైనను అడిగేవారు కాదు. కానీ 37వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి తన అన్నల యొక్క క్షేమమును, మందల క్షేమమును వెళ్ళి తెలుసుకుని రమ్మని పంపగా యోసేపు తెలుసుకుని వెళ్ళి అన్నదమ్ములతో నీళ్లు లేని గోతిలో వేయబడి, మరలా ఇష్మాయేలీయులకు అమ్మబడి, పోతీఫరింటిలో నింద మోపబడి, చెరశాలలో శిక్షింపబడినను తన పరిశుద్ధతను కాపాడుకున్నవానిగా ఉంటాడు. కనుకనే గొప్ప అధిపతిగా ఫరో ఇంటిలో ప్రధానిగా ఉండి తన తండ్రి ఇంటికి, తన అన్నదమ్ముల కుటుంబానికి క్షేమాన్ని, ఆహారాన్ని అందించే స్థాయికి దేవుడు హెచ్చించాడు. దీనికి కారణం యోసేపు యొక్క పరిశుద్ధతే అని మనం గమనించాలి. రాజులు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషాను ఎంతగానో ఘనపరిచిన షునేమీయురాలు ఎలీషా మాట విని రాబోచున్న క్షామ కాలమును గూర్చి
7 సంవత్సరాలు తన పట్టణము సర్వము విడిచిపెట్టి ఎక్కడైనా ఉండడం తనకు అనుకూలమో అక్కడికి వెళ్ళి పొమ్మని తన కుటుంబమంతటిని గూర్చి చెప్పగా ఆమె దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారందరితో కలిసి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి కరువు తీరిన తరువాత తిరిగి 7 సంవత్సరాల తరువాత వస్తుంది. తన సర్వము, ఆస్తి, పొలాలు, ఇళ్ళు అన్నీ ఆక్రమించబడతాయి. అందుకే ఆమె రాజునొద్దకు వెళ్ళి తన సమస్తము బాధను, సమస్యను చెప్పుకోవడానికి వెళ్తుంది. అదే సమయంలో ఎలీషా శిష్యుడు గెహాజీ రాజుతో ఎలీషా చేసిన గొప్ప కార్యములు, అద్భుతములను గూర్చి మాట్లాడుతూ ఉండగానే షూనేమీయురాలిని గూర్చి చెబుతూ ఉంటాడు. అప్పుడే ఈమె కూడా వెళ్తుంది. ఆమెను కుమారుని చూపించి గెహాజీ రుజువుగా దేవుని కార్యాలను గురించి చెప్పగానే రాజు ఆమెకు సర్వ ఆస్తిని, ఇంటిని, ఆక్రమించుకున్నదంతటిని ఒక అధిపతిని నియమించి ఆమె పోగొట్టుకున్న సర్వాన్ని ఆమెకిస్తాడు, ఇప్పిస్తాడు. ఈ కార్యానికి కారణం ఆమె దేవుని సేవకుని ప్రవక్తను ఘనపరచడం, ప్రవక్త మాటకు లోబడి కరువులో ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి రావడం, ఆమె విధేయతయే ఈ క్షేమానికి కారణం కాదా? దేవుడు ఆమె క్షేమ స్థితిని మరలా ఆమెకు దయచేశారని మనం చెప్పాలి. ఈరోజు మనమును యోబు వలె ప్రార్థించి తిరిగి క్షేమ స్థితిని పొందుకుందుము గాక. అలాగే యోసేపు కాపాడుకున్న పరిశుద్ధతను మనమును కాపాడుకుంటూ క్షేమ స్థితిని కుటుంబంలో పొందుకుందుము గాక. షూనేమీయురాలి వలె దేవుని సేవకుని, దైవజనుని ఘనపరిచి మాటకు విధేయత చూపించి మొదటి క్షేమ స్థితిని తిరిగి పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఆమెన్.